నెలకొంది. సో పులివెందుల వార్ పతాక స్థాయికి చేరింది. మరో కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 5 గంటలకు పోలింగ్ ప్రచారం ముగియబోతోంది. మంగళవారం రోజున పోలింగ్ ఉండబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం పులివెందుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? సో గత కొన్ని గొడవలు జరిగే ఎలక్షన్ కమిషన్ దగ్గరకు కూడా వైసీపీకి వెళ్ళినటువంటి పరిణామాలు కూడా చూసాం. కాబట్టి పులివెందుల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నిక తీవ్రమైనటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో, ఉద్రిక్తతలు గొడవల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి ఏ రకంగా ఫోకస్ పెట్టింది, ఎలాంటి పరిణామాలు ఉన్నాయో కూడా మనకు అందించేందుకు ఇటు ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రసాద్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే పులివెందుల నుంచి శ్రీనివాస్ కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. ముందుగా శ్రీనివాస్ చెప్పండి, ఏంటి ఇంకా కొన్ని గంటల వ్యవధి మాత్రమే ప్రచారానికి గడువు మిగిలి ఉన్న పరిస్థితి ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో పులివెందుల్లో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి? మనం చూసాం ఫ్లెక్సీలు జించుకోవడం, కొట్లాట్లు, గొడవలు, ఇలాంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ప్రస్తుత పరిస్థితి ఏంటి? అక్కడ చివరి అంకంలో ప్రచారం కూడా ఉంది కాబట్టి ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? శ్రీహరి కడప జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న 2 జడ్పీటీసీ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ఈరోజు ప్రచారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పులివెందుల ఒంటిమిట్ట 2 స్థానాల్లో జడ్పీటీసీ ఎన్నికలు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పులివెందుల పైన ఫోకస్ మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండు అందరి కళ్ళు కూడా ఈరోజు పులివెందుల వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా పులివెందుల చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇరు పార్టీలు కూడా పరువు ప్రతిష్టంగా జరుగుతున్నాయి ఈ ఎన్నిక. ఎందుకంటే జగన్ రెడ్డికి వైఎస్ కుటుంబానికి సంబంధించి దశాబ్దాల తరబడి వాడే రాజకీయ అడ్డా అని చెప్పవచ్చు. మనం చూస్తున్నాము ఎమ్మెల్యేలుగా తరచూ ఆ కుటుంబానికి చెందిన వారే అక్కడ గెలుపు. ఇంకోటి ఏంటంటే ఏ ఎన్నికైనా సరే, ఏ ఎన్నికొచ్చినా సరే తప్పకుండా పులివెందుల్లో ఇతరులు ఎన్నికలు జరపలేరు, తప్పకుండా వాళ్ళదే హవా జరుపుతుంది. రిగ్గింగ్ కూడా తప్పకుండా కొన్ని ఏరియాల్లో చాలా వరకు దాదాపుగా రిగ్గింగ్ చేసుకుంటారు వాళ్ళు. అంటే గవర్నమెంట్ లేకుండా కూడా రిగ్గింగ్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది పులివెందుల్లో. సో అలాంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు కూడా, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పులివెందులను ఎలాగైనా సరే టీడీపీ ఖాతాలో వేయాలని చెప్పి ఈ నేపథ్యంలోనే ఇక్కడ మొన్న గండికోటకు వచ్చినప్పుడు టీడీపీ నేతలు అందరితో కూడా సమావేశమై మొత్తం దశా నిర్దేశించారు చంద్రబాబు. సో ప్రస్తుతం జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితాతో పాటు కూటమి ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడే మకాం వేశారు. అలాగే వైసీపీ నుండి కూడా జగన్ సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం జగన్ బెంగళూరులో మకాం వేసి మొత్తం వ్యూహరచన చేస్తూ ఉన్నట్టుంది. ఈ పులివెందులు ఈసారి మన పులివెందులను వదులుకుంటే ఇక నా పరువు ఇప్పటికే దాదాపుగా రాష్ట్రంలో ఏమీ లేదు. ఇప్పుడు అది చేజారిపోతే అయితే స్థానిక ఎన్నిక చిన్న జడ్పీటీసీ అయినప్పటికీ ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. ఇది చేజారకుండా ఎంతైనా సరే ఏమైనా సరే ఓటుకు నోటు విషయంలో ఎంతైనా సరే పెట్టమనే తీరుగా మనం చర్చించినట్లు మనకు సమాచారం ఉంది. ఇక్కడ కూడా పుకార్లో లేచాయి. వైసీపీ చాలా భారీ స్థాయిలో ఓటుకు నోటు పంచుతారని చెప్పి. సో ఇదంతా కూడా వ్యూహరచన. వైసీపీ కొందరు సీనియర్ నేతలతో బెంగళూరులో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఈరోజు ప్రచారం ముగుస్తుండగానే ఆ తర్వాత ఆ ప్రక్రియ అంతా కొనసాగుతుందని కూడా తెలుస్తుంది. ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం, నిన్న బీటెక్ రవి కూడా మాట్లాడారు. ఖచ్చితంగా కొన్ని కుట్రలు చేస్తున్నారు, అక్కడ ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేటువంటిది. అసలు బీటెక్ రవి ఆందోళన ఏంటి, వైసీపీ వైపు నుంచి అక్కడ జరుగుతున్నటువంటి కుట్రలు ఏంటి, ఆయన మాటల్లో ఒకసారి చూద్దాం. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అంతా కూడా నామినేషన్ వేయడం జరిగింది. కుట్రపూరితంగా మోసపూరితంగా చేసే పనులు వాళ్ళు చేస్తూ తర్వాత మా మీద వాళ్ళు ఏదైనా దాడి చేసుకోవడం, మా ఇండిపెండెంట్ అభ్యర్థుల మీద దాడి జరిగిందని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని ఈ రకమైన ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ముందే పోలీసు వారికి, ఎన్నికల కమిషన్ వారికి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు ఏదన్నా జరిగితే అది మాకు సంబంధం లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల మండల ఓటర్లను ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా మేము ప్రశాంతంగా ప్రచారం జరుపుకుంటా ఉన్నాం. ఇంతవరకు జరిగిన 1 or 2 డిస్టర్బెన్సెస్ కూడా బయట మండలాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళంతా మేము వైఎస్ జగన్ దగ్గర, అవినాష్ రెడ్డి గారి దగ్గర ప్రాపకం పొందే కోసం వాళ్ళు చేసిన దాంట్లో భాగంగా ఇవి జరిగినట్టే. ఎలక్షన్ కమిషన్ వారికి, పోలీస్ యంత్రాంగానికి, అలాగే రెవెన్యూ యంత్రాంగానికి
ఈ రెండు విషయాలు, ఒకటి సాక్షి వాళ్ళను వాళ్ళే దాడి చేసుకొని దాని అంతా వాళ్ళ ఛానల్లో చూపించాలనే ప్రయత్నం ఒకటి, ఇండిపెండెంట్ గా అంతా వాళ్ళ మనుషుల్ని వేపించుకున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేసుకొని వాళ్ళంతకు వాళ్ళే అది మా మీద చిత్రీకరించాలని చూస్తారు. ఈ రెండు విషయాల్లో మా వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే పోలీసు వాళ్ళను, ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా కోరుతున్నాను. రైట్, ఇది సో ఖచ్చితంగా ఇక్కడ కుట్రలు జరగబోతున్నాయి, వారిపైన వారే దాడి చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి. ఎలాంటి పరిణామాలు జరిగినా ఇది పోలీసులు, ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలి తప్ప మరొకటి కాదు అనేది. ఏంటి కుట్రలు ఏం జరుగుతాయి అనేది ఆయన యొక్క ఆందోళన. సో మొన్న ఈ మధ్య ప్రచారం సందర్భంగా కూడా కొన్ని గొడవలు జరిగాయి, దానిపైన వైసీపీ కూడా వెళ్ళి కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా చూసాం. శ్రీనివాస్, ఏంటి అసలు అంటే అక్కడ కుట్రలను ఇంకోవైపు పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. మనం చూస్తున్న వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అక్కడ అప్రమత్తంగా ఉన్న పరిస్థితి. ఇలాంటి కుట్రలకు కూడా తెరలేకపోతున్నారా శ్రీనివాస్? శ్రీహరి, ఇక్కడ ఒక విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్న ప్రచారంలో వాళ్ళకి ఒక అనుమానం అయితే వచ్చింది. అంటే జగన్ రెడ్డి వరకు కింది స్థాయి ఇక్కడ ఎన్నికలు నడిపిస్తున్న ఎంపీ అవినాష్, స్థానిక ఎన్నిక నడిపిస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి కాడించి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం అక్కడి వరకు, అంటే జగన్ రెడ్డి వరకు ఒక అనుమానం అయితే వచ్చింది. పులివెందులలో కూటమి ప్రభుత్వం హయాంలో ఈ స్థాయిలో దిగినారు, ఏమైనా ఓటమికి అవకాశాలు ఉన్నాయా మనకు అంటే వారిపైన వారికే అనుమానం వచ్చింది. ఈ అనుమానం నేపథ్యంలో కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు అంటే తప్పకుండా ఏదో ఒకటి ప్లాన్ చేయండి అనే జగన్ రెడ్డి ఆదేశాల మీదకే ఇవి కొన్ని చేస్తున్నారని తెలిసింది. అందుకే బీటెక్ తన ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న కొండుగాలు, ఇది చిన్న ఎగ్జాంపుల్, కొనుగోలుగారిపల్లి మొన్న అక్కడికి వెళ్ళి, అక్కడ మేజర్ పంచాయతీ అక్కడికి వెళ్ళి అక్కడ యాదవ్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అందుకని చెప్పి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ని, అంటే పొద్దుటూరుకు చెందిన వ్యక్తిని, నాలుగోకల అతను అక్కడి నుంచి అక్కడికి వచ్చి మీ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి, వాళ్ళని ఏదో ఒక విధంగా మీరు వెళ్ళి మొత్తం ప్రభావితం చేయండి, వెళ్ళి ప్రలోభితం చేసి ఏదో ఒక మార్గాన్ని, అడ్డ మార్గాన్ని ఎంచుకొని వాళ్ళందరినీ మార్చండి అని జగన్ ఆదేశాల మేరకు ఆయన అక్కడ వెళ్ళడం జరిగింది. ఆయన వెక్కి అలా చేస్తుండగానే కార్యకర్తలు, టీడీపీ వాళ్ళు కూడా రావడం జరిగింది. సో అక్కడ ఘర్షణలు తలెత్తాయి. సో అదేవిధంగా ఏదో ఒక మార్గంలో వీళ్ళని ఎన్నిక స్టాప్ చేయించేది కూడా తగ్గరనే విధంగా బీటెక్ ఆలోచన. అలాగే మొన్న ఇవంతా పోస్టర్స్ చెప్పిన మొత్తం మంది కూడా చించివేయడం జరిగింది. అలాగే అలాంటి ఘర్షణ చిన్న జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ స్థాయిలో ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు పోలీసులు కూడా 550 పైన పోలీసులు కాకుండా ప్రత్యేక బృందాలు కూడా అక్కడ ఏర్పాటు చేసి ఉంది. సాయుధ బలగాలు కూడా దించేటట్టున్నారు. అలాగే ఒంటిమిట్టలు కూడా అదే పరిస్థితి ఉంది. అయితే పులివెందుల ఉన్న 6 పంచాయతీలు కూడా అత్యంత సమస్యాత్మకమైనవి. అందుకే గతంలో ఎన్నికల్లో ఈ జడ్పీటీసీ పరిధిలో ఉన్న ఈ 6 పంచాయతీలు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నాయని ఎన్నికల లిస్టులో కానీ పోలీసుల లిస్టులో ఉంది ఈ గ్రామాలు. అందుకని చెప్పి ముందస్తు జాగ్రత్తగా తీసుకుంటున్నారు. అయితే ఏది ఏమైనా కూడా తప్పకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంటే ఇరు పార్టీలు ఇదే కోణంలో చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ స్థాయికైనా గొడవ దిగచ్చు, మేము కూడా ఎదుర్కొనేదానికి అని చెప్పి తప్పకుండా మేమైతే చంద్రబాబు ఆదేశాల మేరకు మేమైతే అత్యంత చాలా ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా జరుపుతాము. వాళ్ళు అల్లర్లు చేస్తే మాకు సంబంధం లేదని చెప్పి టీడీపీ నేత అంటున్నారు. చేయాలి.